దేవుని నుండి ప్రభైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. గడిచిన పునరుత్థాన దినము నుండి ఈ పునరుత్థాన దినము వరకు సర్వశక్తి గల దేవుడు మనలందరినీ కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఈ ఆదివారము త్రిత్వము తర్వాతి 25వ ఆదివారము. నేటి ధ్యానము కొరకు చదువుకున్న 3 పాఠాల్లో మొదటి పాఠమైన యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ప్రధానంగా 4వ వచనాన్ని మనము ఈ రోజున జ్ఞాపకము చేసుకోవాలి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్ట నేరడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, ఘనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామమును సన్నతించి కీర్తించి ఆరాధించి ఉన్నాం. ప్రభువా, ఇది వాక్య ధ్యానము చేసే సమయము. మా జ్ఞాననేత్రములు తెరువమని వేడుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, నిన్ను చూచు భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. దీనుడను, అయోగ్యుడను, బలహీనుడునైన నన్ను బలపరచి నాలో మీరుండి మాట్లాడి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని ద్వారా నీతిమంతుడుగా పిలువబడిన యోబు యొక్క ఆలోచనను మనం ఇక్కడ గమనించి చూస్తే, మనిషి యొక్క పుట్టుకను గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఇక్కడ మొదటి ఆదామును గురించి, కడపటి ఆదామును గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ ఇరువురిని జ్ఞాపకము చేసుకోవాలి. సృష్టిలో సర్వలోకాన్ని సృష్టించిన యెహోవా దేవుడు ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే, నరుని సృజించినప్పుడు మట్టితో తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించాడు దేవుడు, చేశాడు దేవుడు. ఇది దేవుడు చేసినటువంటి సృష్టిలో నరుల విషయంలో మొట్టమొదటిది. ఇక్కడ ఆదాముని పాపరహితుడుగానే పుట్టించాడు, చేశాడు దేవుడు. పాపము ఉన్నవాడుగా యెహోవా దేవుడు ఆదాముని సృష్టించలేదు. When God made man, the first man, he was sinless. పాపరహితుడే. కానీ అలాగే ఆదాము ప్రకటెముకల నుంచి ఒక ఎముక తీయబడి స్త్రీగా దేవుడు చేశాడు. She too was a sinless first woman. పాపము లేనటువంటి మొదటి పురుషుడు ఆదాము అయితే, పాపము లేనటువంటి మొదటి స్త్రీ అవ్వ. దాని తర్వాత ఏదైనా తోటలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు తెలుసు. మనము ప్రత్యక్ష సాక్షులము కాము, కేవలము పరిశుద్ధ గ్రంథాన్ని చదివి తెలుసుకున్నాము. ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా వారు పాపులుగా మార్చబడ్డారు, పాపులయ్యారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యోబు భక్తుడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన
ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు. అంటే యోబు జీవిత చరిత్ర జరిగిన కాలానికి ముందు ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు, యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు యోబుకి తెలియదు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త జన్మించాడు. యెషయా ప్రవక్త చెప్పాడు, అది యోబుకు తెలియదు. ఇర్మియా ప్రవక్త చెప్పాడు, అది యోబుకు తెలియదు. కన్య గర్భమును ధరించుట గురించి. కారణం ఏంటంటే దానికంటే పూర్వము పుట్టినటువంటి వాడు యోబు భక్తుడు. The earliest book which was written was known as the book of Job అని అంటారు. బైబిల్ గ్రంథంలో చాలా పుస్తకాల కంటే ముందు రాయబడినటువంటి పుస్తకం ఏంటంటే యోబు గ్రంథం అంట. ఎందుకంటే యోబు చరిత్ర అప్పుడు జరిగిందంట. కాబట్టి కన్య మరియ గర్భము యోబుకు తెలియదు కాబట్టి ఈ మాటలు అన్నాడు. ఏమని? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు. ఇది అసాధ్యము. కారణం ఏంటంటే ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నా తల్లి నన్ను పాపములోనే గర్భము దాల్చింది. నా తల్లి నన్ను పాపములోనే గర్భము దాల్చింది. స్త్రీ పురుషుల యొక్క కలయిక అది పాప సహితమైనది అనే మాట అక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆదాము అవ్వల తర్వాత వాళ్ళకు జన్మించినటువంటి బిడ్డల్లో కయ్యనును అవ్వ పాపములోనే గర్భము దాల్చింది. కారణం, ఆ ఏదైనా తోటలో అపవాది అవ్వ యొక్క కన్నులు తెరిచాడు. ఎందుకంటే ఆ ఆకర్షణీయమైనటువంటి ఆ యొక్క ఫలాలను తిన్నప్పుడు ఏది ఆకర్షితమో అది పాపము. ఆకర్షించిన దాన్ని ముట్టిన పాపమే, రుచి చూచిన పాపమే, దాని వాసన చూచినా కూడా పాపమే. కనుక ప్రభునందు ప్రియులారా, అక్కడ ఆదాము అవ్వలను గురించి మనం అది మాట్లాడుకుంటే, ఆదాము అవ్వలకు జన్మించిన మొదటి సంతానమైన కయ్యను ఆయన పాపసహితుడే, పాపములోనే పుట్టినటువంటి వాడే. ఆయన తల్లి పాపములోనే ఆయన్ని గర్భము దాల్చింది. కనుక ఎందుకు భక్తుడైనటువంటి యోహాను ఈ కోరిక కోరుతూ ఉన్నాడు? ఏ ఆశతో, ఏ ఉద్దేశముతో ఈ మాటలు అన్నాడు? చాలా లోతైన మాటలు ప్రభునందు ప్రియులారా. ఇక్కడ మరి యోబు భక్తుడు అంటున్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు. చూడండి, ఇదే యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. శుద్ధుడగుటకు నరుడు ఏపాటి వాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు. ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, యోబు స్నేహితుల్లో ఒకడైనటువంటి ఎలీఫస్ ఇచ్చినటువంటి సమాధానములో ఆయన అంటున్నాడు. ఎందుకంటే యోబు అడిగినటువంటి కోరిక, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, బట్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ అన్నాడు. ఇక్కడ ఎవరు పుట్టలేరు ఆ విధంగా. కానీ గబ్రియేలు దూత యోసేపు దగ్గరికి వెళ్ళినటువంటి మాటలు, పలికినటువంటి మాటలు ఆయనకంటే ముందు లూకా సువార్త 1వ అధ్యాయములో కన్య అయినటువంటి మరియ దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి మాటలు, ఇది ఎలా సాధ్యము, నేను పురుషుని ఎరుగని దాననే.
అక్కడ మరియ నాలెడ్జ్ అంతే, ఆమె జ్ఞానం అంతే. స్త్రీ పురుషుల కలయిక ద్వారానే బిడ్డలు పుడతారు, ఇది సృష్టి ధర్మము. నేను పురుషుని ఎరుగని దానన్న కదా, కేవలము ప్రధానమే అయింది, ఇంకా నాకు పెళ్లి కాలేదు, మా కలయిక జరగలేదు, నేనెట్లా గర్భము ధరిస్తాను? ఇది సృష్టి ధర్మము కాదు, ఇది సృష్టికి విరుద్ధం. అప్పుడు గబ్రియేలు దూత ఒక మర్మాన్ని మరియకు బయలుపరుస్తుంది. అదే మనము లూకాసు సువార్త 1వ అధ్యాయంలో మనము చదువుతాం. చూడండి, ఏమందంటే ఇది ఎలా సాధ్యము అని అంటే, అప్పుడు గబ్రియేలు దూత మరియకు చెప్పినటువంటి మాట ఏమంటది? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వశక్తిని నిన్ను కమ్ముకొనును గనక. చూసారా ఏ విధముగా గబ్రియేలు దూత, దేవుని ద్వారా పంపబడినటువంటి గబ్రియేలు దూత మరియను దర్శించి చెప్పినటువంటి ఈ యొక్క మాటలను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏ విధంగా ఇది సాధ్యము అని అన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మనుషుల కలయిక ద్వారా కాకుండా దేవుని శక్తి ద్వారా జన్మించినటువంటి బిడ్డ పరిశుద్ధుడే. నాజీరుగా ఉండడము వేరు, పరిశుద్ధులుగా పుట్టడము వేరు. పరిశుద్ధులుగా ఎవరు పుట్టరు, పరిశుద్ధులుగా మనము చేయబడాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గబ్రియేలు దూత కన్య మరియకు చెప్పినటువంటి యొక్క మాటలు, అప్పటికి ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు యోబు భక్తుడికి తెలియదు. చాలా దూరంగా ఆలోచించాడు యోబు భక్తుడు. సరే, పాప సైతన్యంలో నుండి పాపరహితుడు పుడితే ఏంటి మేలు, ఏంటి ఆయనకు కలగబోయేది ఏంటి? వై హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ సిన్లెస్ బేబీ ఫ్రమ్ సిన్నర్? ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు? ఇది అసాధ్యమే, ఇది జరగదు కదా. అది ఆయన కాలము తర్వాత ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి కాలము వచ్చినప్పుడు, యెషయా ప్రవక్త కాలం వచ్చినప్పుడు, మోషే చెప్పిన మాటలను కూడా మనము చూస్తే ద్వితీయోపదేశ కాండములో, మీ సోదరుల నుండి నా వంటి ప్రవక్తను ఒకడు దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు అని అన్నాడు. అంతేగాని ఏ విధంగా కన్యా గర్భం ద్వారా అని మోషే ప్రవక్త చెప్పలా. నా వంటి ప్రవక్తను మీ సహోదరుల నుండి దేవుడు మీ కొరకు ఒకరిని పుట్టిస్తాడు. కానీ ఇక్కడ మనం చూస్తే మరి చాలా విషయాలను మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఆ గబ్రియేలు దూత మరియతో ఉండి నిలువబడి మాట్లాడినప్పుడు, అంటే మనిషి యొక్క జీవితము అశాశ్వతము, మనిషి శాశ్వతంగా ఉండలేడు. మనిషి చనిపోకుండా శాశ్వతంగా ఉండాలి అని అంటే పాప సైతన్యంలో నుండి పాపరహితుడు ఈ లోకానికి రావాలి. అప్పుడే ఆయన ద్వారానే మరణానికి ఒక విడుదల ఉంది, ఒక విమోచన ఉంది అని కోరుకుంటూ ఉన్నాడు. కారణం, తాను ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా యోబు ఘోరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాడు, శిక్షను అనుభవిస్తున్నాడు. ఫర్ నో కాజ్, ఫర్ నో రీజన్ హీ వాజ్ బేరింగ్ సచ్ ఏ పెయిన్ ఇన్ హిస్ బాడీ, ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయములోనో, మనస్సులోనో, శరీరములోనో ఘోరమైనటువంటి యాతనను అనుభవిస్తూ దీనికి విముక్తి కలగాలి అని అంటే
పాప సైతన్యుల నుండి పాపరహితుడు కావాలి. కారణం ఏంటి? నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అని అంటాడు. అదే మోషే అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అంటాడు. రాజైన దావీదు అంటాడు, నా ఆయు యొక్క పరిమాణం ఎంతో నాకు చూపుము, నా అంతము ఎట్లుంటుందో నాకు చూపుము. నా ఆయు యొక్క పరిమాణం ఎంతో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా అంతము ఏ విధముగా ఉంటుంది? హౌ మై లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్. మీలో ఎవరైనా ఎప్పుడైనా నా జీవితము ఏ విధంగా ఎండ్ అవుతుంది, ముగుస్తుంది అని ఆలోచించారా? ఆలోచించాలి. దావీదు అన్నాడు, అంత గొప్ప వ్యక్తి, షోమి, నాకు చూపించు, నా ఆయు యొక్క పరిమాణం కావాలి, నా అంతం ఎట్లుంటుందో నేను తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే, మనిషి తెలుసుకుంటే మంచిగా బ్రతుకుతాడు, మంచిగా జీవిస్తాడు. ఈ మనిషి యొక్క ఆయుష్ను గురించి, అంతమును గురించి అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి, మనం పాడుకుంటాం. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనము యేసుతో. 3-4 చరణాలు ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ మీనింగ్ఫుల్ సాంగ్. ఇక మన జీవన యాత్రలో, మనకి ప్రయాణములో మన మజిలీ ఎక్కడ ఎండ్ అవుతుందో, ఏ విధముగా ఎండ్ అవుతుందో, అది సుఖప్రదంగా ఉంటుందా, సమాధానంగా ఉంటుందా, భారంగా ఉంటుందా? యోబుకి చాలా భారంగా ఉంది ఆయన లైఫ్. అందుకనే ఈరోజు చదువుకున్నటువంటి పత్రిక వాక్యమైనటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూస్తే 32వ వచనము నుండి చదవబడింది. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఇది ఇంకా యోబుకు జరగల, ఇంకా ఆయన శ్రమలోనే ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినముల జ్ఞాపకము తెచ్చుకోండి. అది తెలియాలి అంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము, దేవుని యొక్క దీవెనలతో అక్కడ యోబు గ్రంథం ముగిసిపోయింది. అక్కడ ఏమంటారు దాన్ని, సీక్వెల్ రాలా. మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగం వస్తాయి కదా, అక్కడ రాలా. సో యోబు అంత అయిపోయింది. మళ్ళీ యోబుకి దేవుడు కుమారులను ఇచ్చాడు, కుమార్తెలను ఇచ్చాడు. ఆయనకి ఇచ్చినటువంటి కుమార్తెల్లో అటువంటి సౌందర్యవంతులు ఆ దేశములు ఎక్కడ కూడా లేరు. ఆయనకి దేవుడు పశు సంపద ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, అందరూ తీసుకొచ్చి ఇచ్చారు. అది చూపిస్తాడు అక్కడ ఆ యోబు గ్రంథము 42వ అధ్యాయములో. అది ఎప్పుడు? ఈ లోకములో మనము మరి శ్రమలతో కూడిన పోరాటము చేస్తే, ఈ జీవితము శ్రమలతో కూడినటువంటి పోరాటముతో నింపబడింది. శ్రమలు లేకపోతే మనిషి యొక్క జీవితంలో పోరాటం అనేది ఉండదంట. పోరాటం కావాలి అంట. అందుకని ఇదే యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉంటుంది, నరుల కాలము ఈ భూమి మీద యుద్ధ కాలము కాదా, వారి దినములు ఎవరి దినముల వంటివి? కూలివాని దినముల వంటివి. నరుని కాలము ఈ భూమి మీద దేంతో సమానంగా పోల్చాడు? యుద్ధ కాలము. యుద్ధం చేస్తున్నాం మనం. యుద్ధం. ఈ యుద్ధంలో మనం ఎవరితో పోరాడి గెలవాలి? ఎవరిని గెలవాలి?
చెప్తారా? ఎవరితో గెలవాలి మనం? నాతో నేను పోరాడి గెలవాలి. నాలో ఒక పోరాటం ఉంది, కనపడైనటువంటి పోరాటం ఉంది నాలో. నన్ను నేను గెలుచుకోవాలి, నన్ను నేను గెలుచుకోవాలి. నన్ను నేనే పోగొట్టుకుంటే నేను ఎవరిని గెలవలేను, దేన్ని గెలవలేను. అందుకనే దావీదు అన్నాడు, నా అంతం ఎట్లుండున్నదో నా ఆయు యొక్క పరిమాణం ఎంతో నాకు చూపుము. ఎందుకంటే ఆయన పోరాటం చేశాడు జీవితంలో, ఎనలేని యుద్ధాలు చేశాడు. రాజైనటువంటి దావీదు ఘోరమైనటువంటి యుద్ధాలు చేశాడు. గొలియాతుని చంపినటువంటి వాడు పారిపోవలసి వచ్చింది, దాక్కోవలసి వచ్చింది, భయపడవలసి వచ్చింది. అటువంటి రాజు అయినటువంటి దేవుడు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు ఈ సత్యాలన్నీ కూడా బయటపెట్టినప్పుడు మనిషి జీవితంలో మరి యోబు జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు ఆయన చేసినటువంటి పోరాటం చదవండి, యోబు గ్రంథం చదవండి. జీవితం గురించి మీ జీవితం గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు యోబు గ్రంథాన్ని చదవండి. గట్టిగా చదివితే ఒక పూట 2 గంటల్లో అయిపోద్ది యోబు గ్రంథం. ఒక పూట చదవండి, పొద్దున్న సాయంకాలం దాకా కూర్చొని అన్నీ మానేసి అన్నం వండడం మానేయండి, పనులన్నీ మానేయండి, తినకండి, యోబు గ్రంథాన్ని చదవండి. చాలా అవసరం. ఆయనకు కలిగినటువంటి పోరాటాలు ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీరు వెలిగింపబడిన పిమ్మట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను మీరు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. చులకనవుతాం మనం 10 మందిలో. యోబు చులకనయ్యాడు. యోబుకు వచ్చినటువంటి శ్రమల్లో అతని స్నేహితులు ఆయనతో మాట్లాడినటువంటి కొన్ని సూటిపోటు మాటలు ఉన్నాయి. గమనించండి ప్రభునందు ప్రియులారా. నేను మీకు ఒక ప్రశ్న వచ్చేవారని చెప్పండి. ఈ యోబు గ్రంథంలో యోబుకి శ్రమలు వచ్చినప్పుడు యోబు వాళ్ళ నాయన ఉన్నాడా, చనిపోయాడా? చెప్పండి. సమాధానం ఉంది బైబిల్లో, యోబు గ్రంథంలో ఉంది. వచ్చే ఆదివారం నాకు చెప్పండి. యోబు శ్రమలు అనుభవించేటప్పుడు అప్పటికి యోబు తండ్రి బ్రతికి ఉన్నాడా, చనిపోయాడా? రెఫరెన్స్తో చెప్పాలి నాకు. సరే, ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత, నిందలు బాధలు అనుభవించుట చేత. ఈ నిందలు బాధలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా ప్రవక్త 53వ అధ్యాయములో యేసు ప్రభువాని గురించి చెప్పినటువంటి మాటలు. ఆయన ఏ విధంగా మన కొరకు నిందల పాలయ్యాడు, బాధపడ్డాడు, ఆయన ఎందుకు వ్యసనాన్ని సహించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చెప్తాడు. కనుక ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆరడి పడితిరి, మరి యొక్క విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. సో అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే, అల్టిమేట్ విజయం ఏంటంటే, యోబు జీవితంలో ఆ చివరి సంభాషణ ఉంటుంది. తన స్నేహితులతో, దేవునితో యోబుకి మంచి సంభాషణ ఉంటుంది. 38, 39 అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు కొన్ని ప్రశ్నలు యోబుకు సంధిస్తాడు.
యోబుకి సంధిస్తాడు. అప్పుడు అక్కడ యోబు యొక్క జ్ఞాననేత్రాలు తెరవబడతాయి. ఆయన చూస్తాడు, దేవుని యొక్క మహిమ ప్రభావములను చూస్తాడు, ఒప్పుకుంటాడు. దానికి ప్రతిఫలంగా ఇక్కడ పౌలు ఏదైతే చెప్తున్నాడో ఆ యొక్క మాటలను బట్టి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. మనం ఏదైతే కోల్పోతామో దానికి రెండంతలు దేవుడు ఇస్తాడు. అది యోబు జీవితంలో జరిగింది ప్రభునందు ప్రియులారా. కనుక అక్కడ యోబు ఏమంటూ ఉన్నాడంటే, మనిషిని రక్షించడానికి ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు, ఒక పాపి ఇంకొక పాపిని విమోచించలేడు, చనిపోయేవాడు ఇంకొక చనిపోయే వ్యక్తిని సజీవుడుగా కాపాడలేడు. కాబట్టి పాపము చేయని వాడు పాపము చేసిన వారిలో నుండి పుడితే ఎంత బాగుంటుంది, ఇది సాధ్యమా, ఇది సాధ్యం కాదు కదా అని అంటాడు. అలాగున ఎవడనో పుట్టనేరడు. ఇది అడ్వెంట్ ప్రసంగం. ఇది మనం త్రిత్వకాలములో చివరిలో ఉన్నాం. వచ్చే ఆదివారం త్రిత్వం తర్వాత చివరి ఆదివారం, తర్వాత నవంబర్ 25 నుంచి అడ్వెంట్ ఆరాధనలు మనకు ప్రారంభమవుతాయి. అడ్వెంట్ అంటే ఏంటి? క్రీస్తు యొక్క రాకడ, మొదటి రాకడ. కాబట్టి ఆ యొక్క క్రీస్తు యొక్క మొదటి రాకడను ఏ విధంగా ఇక్కడ యోబు కోరుకుంటూ ఉన్నాడు. సో పాప సహితునుల నుండి పాపరహితుడు రావాలి. బహుశా ఒకవేళ ఆదాము అవ్వలను గురించి యోబు చదివాడేమో, విన్నాడేమో. దేవుడు మట్టితో చేసిన తన ఆత్మను ఉంచాడు, తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు. వాళ్ళు పాపరహితులు. ఆదాము అవ్వలు దేవుని చేత సృజింపబడినప్పుడు వారు పాపరహితులు, వాళ్ళలో పాపము లేదు. ఎప్పుడైతే సాతాను చెప్పినటువంటి మాటలు విని, సాతాను చెప్పేటువంటి మాటలన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆలోచిస్తే, మనిషి హృదయములో పుట్టేటువంటి ఆలోచనలు, తలంపులు, కోరికలు. అందుకని యెహోవా దేవుడు అన్నాడు ఆదికాండం 6వ అధ్యాయంలో, నరుల యొక్క ఆలోచన వారి హృదయము పుట్టుకతోనే చెడ్డది. దేవుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, డిక్లరేషన్ ఇచ్చాడు. కేవలము చెడ్డది, మనిషి హృదయంలో మంచి అనేదే ఉండదంట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి కలది అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఆదికాండము 5-6వ అధ్యాయంలోనే యెహోవా దేవుడు చూపించేశాడు. సో నా స్వరూపాన్ని ఇచ్చిన, నా పోలికనిచ్చిన, నా ఆత్మను వీళ్ళల్లో ఉంచిన, కానీ వీళ్ళ మనస్సు ఎక్కడో ఉన్నది, అడియాసలు అవుతుంది. ఆ విషయాలన్నీ కూడా ఈనాటి పత్రిక వాక్యమైన హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు చాలా చక్కగా చెప్పాడు. యూరోప్ నుండి ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి మరి యోబుకు కలిగినటువంటి యొక్క కోరిక, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుడు మనుషుల యొక్క ఆయుష్ని 120కి కుదించాడు. 120. మా ఆయుష్కాలం 70-80 అన్నటువంటి మోషేనే 120 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. కానీ దేవుని యొక్క దృష్టిలో మనం గమనించి చూస్తే 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మోషే, మెతుషెల, దేవునితో నడిచినటువంటి హానోకు, మరి నోవాహు యొక్క ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో జలప్రళయము తర్వాత, మనం ఇవన్నీ కూడా గమనించి చూడాలి. ఒకసారి ఒక జలప్రళయాన్ని చూసిన తర్వాత ఎందుకు 100 సంవత్సరాల ఆయుష్ యెహోవా దేవుడు నోవాహుకి ఇచ్చాడు? మరి అప్పుడు నోవాహే పెద్దవాడు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు. తన కుమారులకు బిడ్డలకు
దారి చూపించడానికి కానీ వాళ్ళని భక్తిలో పెంచడానికి కానీ నోహు జలప్రళయం తర్వాత కొన్ని వందల సంవత్సరాల యొక్క ఆయుష్ని దేవుడు మరి నోవాహుకి ఇచ్చాడు. దాని తర్వాత తగ్గుకొచ్చింది, 120 సంవత్సరాలు అయింది. మోషే వచ్చాడు, కాదు 70, ఇంకా ఎక్కువ బలం ఉంటే 80, ప్రయోజనం లేదు అన్నాడు. అమెరికా వాళ్ళు ఏంటంటారంటే ఏజ్ ఈజ్ ఓన్లీ ఎ నంబర్, యు ఆర్ యంగ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అన్నాడు. అంటే ఒక సంఖ్యతో నిమిత్తం లేదు, నీలో శక్తి ఉన్నంత వరకు, నీలో పట్టుదల ఉన్నంత వరకు నీవు యవనస్తుడివే అన్నాడు. ప్రభునందు ప్రియులారా, కనుక ఇక్కడ యోబు ఏం కోరుకుంటున్నాడంటే నిత్య జీవాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నిత్య మహిమ నిత్యత్వంలోనికి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మాట అన్నాడు, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసై ఉన్నది. ఇలాగ లేకుండా అపరిమితంగా మనిషి ఈ లోకములో కాదు, మరణించిన తర్వాత జీవిస్తే మరణానంతర జీవితము. ప్రభునందు ప్రియులారా గమనించాలి. మరి ప్రతి క్రిస్మస్ తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైనా సిమియోనుని జ్ఞాపకం చేసుకుంటాం. సిమియోనుతో దేవుడు చెప్పినటువంటి మాటలు ఎందుకు, సిమియోన్ని ఎందుకు దేవుడు చంపకుండా బ్రతికించాడు? నీవు దేవుని కుమారుని చూచేంత వరకు నీవు చనిపోవు. ఆయన్ని చేతులు ఎత్తుకున్న తర్వాత సిమియోను పలికినటువంటి మాటలు ఏంటి, దేన్ని ఆయన ఆశిస్తున్నాడు, దేని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు? సో మనిషి ఈ లోకములో ఈ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత మనిషికి విశ్రాంతి కావాలి, అది మరణం కాదు. ఏ విశ్రాంతి కావాలి అని నరుడు కోరుకుంటూ ఉన్నాడంటే జీవించాలి. శ్రమలన్నీ అనుభవించిన తర్వాత, ఇంత శ్రమలు ఇంత కష్టపడి అనుభవించి చనిపోతే దానికి ప్రతిఫలం లేకపోతే ఎట్లాగా? నాకంటూ ఒక ప్రతిఫలం ఉండాలి కదా, నాకంటూ ఒక ప్రతిఫలం ఉండాలి. ఎందుకంటే నేను ఈ లోకంలో కష్టాలను నేను అనుభవించాను. ఆ మాటలు ఇక్కడ పౌలు చాలా చక్కగా చెప్పాడు. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పరితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఈ సృష్టిలో ఇదంతా కూడా కాలచక్రమములో జరుగుతూ ఉండేదే, దీనికి అంతము లేదు. మనిషి యొక్క జీవిత చరిత్రలో ఇది తిరుగుతూనే ఉంటుంది, ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉంటుంది. అది తిరుగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? దేవుని యొక్క రాకడ, ఈ లోకానికి తీర్పు జరిగి ఆయన నిత్య మహిమలోకి మనము వెళ్ళే అంతవరకు. ఏది స్టెఫను చూశాడే, ఆ దర్శనము నిజమయ్యేంత వరకు. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలువబడి ఉండుటయు నేను చూచి తిని, అది జరగాలి. అప్పటి వరకు ఈ ఆరాటము, ఈ పోరాటము, ఈ శ్రమలు, ఈ కన్నీరు ఇవన్నీ కూడా తప్పవు. వాటిని మనిషి భరించాలి అంటుంది. ఇది సృష్టి రహస్యం, సత్యం. ఇది సృష్టిలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే మనిషిగా పుట్టినటువంటి వారు వాళ్ళకు శ్రమలు కలిగినప్పుడు వాటిని ఎదిరించాలి, వాటిని భరించాలి, వాటిని సహించాలి, గెలవాలి. యోబు గెలిచినట్లుగా. సో తన్ను తాను సరిదిద్దుకున్నాడు కాబట్టి యోబు, ఆయన ఓర్పు వల్ల ఆయన గెలవగలిగి దేవుణ్ణి గెలిపించాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యోబు దేవుణ్ణి గెలిపించాడు.
యోబు ఎవరిని గెలిపించాడు? దేవుణ్ణి గెలిపించాడు. మనము గెలవాలి. మనల్ని నమ్మి తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించి మనల్ని ఈ లోకానికి తల్లి గర్భం ద్వారా పంపించినటువంటి దేవునికి మనము విజయాన్ని ప్రసాదించాలి. అప్పుడే మనం మంచి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఈ త్రిత్వకాలము ముగుస్తుంది. మళ్ళీ మనము అడ్వెంట్ కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. మనం ప్రభునందు ప్రియులారా, అప్పుడే అక్కడక్కడ స్టార్లు వెలుస్తూ ఉన్నాయి. స్టార్లు పెట్టేశారు అంటే క్రిస్మస్ యొక్క సిద్ధపాటు, సంతోషము. మరణఛాయల్లో ఉన్నటువంటి వారికి వెలుగు ప్రకాశించేటువంటిది మనము ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చివరిదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 19 నుంచి 29 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, వాటిని విన్నటువంటి యోహాను భక్తుడు రాసినటువంటి ఈ యొక్క సువార్త భాగములో మనము చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఏ అధికారమని ఇచ్చాడో, అధికారమని ఇచ్చిన తండ్రి తన కుమారుని ఏ విధముగా ఘనపరిచి మహిమపరిచి సర్వాధికారాన్ని ఇచ్చాడు. తాను అధికారం తీసుకోవాలా, కుమారునికి సర్వస్వాతంత్రాన్ని ఇచ్చి అధికారాన్ని ఇచ్చాడు. నా తండ్రి ఎవరికినీ తీర్పు తీర్చడు, నేనే ఈ లోకానికి తీర్పు తీరుస్తాను అన్నాడు యేసయ్య. అలాగే సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు కూడా నరులను సృజించి ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు. పొద్దాక మట్టి తీసుకొని నరులను సృజించాల దేవుడు, ఒకసారి చేశాడు ఆయన అని అన్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి. ఫిల్ ద ఎర్త్, స్ప్రెడ్. కనుక ఏ విధముగా కుమారుడు తండ్రికి లోబడి విధేయత కలిగి తండ్రి ద్వారా అధికారాన్ని సంపాదించుకున్నాడో, ఆ అధికారము కలిగినటువంటి కుమారుడు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాలను పెట్టి పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చి, పాపము లేనివాడుగా వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. అదే అక్కడ యోబు చెప్పేటువంటి మాట, పాప సైతన్యంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు. ఎందుకంటే బలిదానం కావాలి, రక్త ప్రోక్షణ జరగాలి. కాబట్టి ఒక పాపరహితుడు లోకానికి కావాలి. అదే క్రీస్తు పుట్టుక. అలాగొచ్చినటువంటి ప్రభువే యోహాను సువార్త 5వ అధ్యాయంలోని 19వ వచనం నుండి 20వ వచనంలో చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం ఇది తెలియదు యోబుకి. ఎందుకంటే దేవుడు మనిషి యొక్క ఆయుష్ని ఒక పరిమితిగా లిమిట్ చేశాడు. కాబట్టి అన్లిమిటెడ్ లైఫ్ కావాలి అని అంటే, అన్లిమిటెడ్ లైఫ్ కావాలి అని అంటే ఆ అన్లిమిటెడ్ లైఫ్ యొక్క అర్థం ఏంటి? ఈ లోకంలో ఈ శరీరముతో ఉండడమా, లేకపోతే కొంతకాలమైన తర్వాత ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరమును పొందుకొని దేవుని యొక్క నిత్యత్వములో ఎల్లకాలము ఉండడము? దానికి సమాధానం ఇక్కడ యేసు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో లోకానికి అందరికీ తెలియజేస్తున్నాడు. ఈనాడు క్రైస్తవులుగా ఆయన యొక్క వాక్యమందు మనమందరము విశ్వాసం ఉంచుతూ ఉన్నాము. కాబట్టి ఇది సత్యమని ఎరిగి పాప సైతన్యంలో నుండి పాపరహితుడు ఎప్పుడో వచ్చాడు. ఆయన తను తాను బలిదానము ద్వారా ఈ లోకానికి విమోచన దయచేసి మనిషి యొక్క ఆయు పరిమాణాన్ని నిత్యత్వంలోనికి తీసుకువెళ్ళాడు. ఈ లోకము కాదు, తన రాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టి
నిత్యత్వంలోనికి మనము వెళ్ళడానికి సిద్ధపడాలి అని వాక్యం హెచ్చరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆ సిద్ధపాటు కలిగి ఉందాం. మనమందరం కూడా దేవుణ్ణి మహిమపరుద్దాం. సర్వకృపానిధికి దేవుని యొక్క రక్షణ సదాకాలము మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేనుగాక. ఆమేన్.